సర్పంచుల విధులు నిధులను అడ్డుకొని సర్పంచుల వ్యవస్థను గతంలో బీఆర్ఎస్ నిర్వీర్యం చేసిందన్నారు తెలంగాణ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి బిల్లులు చెల్లించకుండా సర్పంచులను వేధించిందని మండిపడ్డారు. ఇప్పుడేమో బిల్లుల కోసం బీఆర్ఎస్ ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. స్టాంప్ డ్యూటీ, మైనింగ్ డ్యూటీ నిధులను గ్రామాల అభివృద్ధికి కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు సత్యనారాయణ రెడ్డి. గ్రామాల్లో భూ క్రయ విక్రయాల ద్వారా వచ్చేటువంటి స్టాంప్ డ్యూటీ ఏదైతుందో ఆ స్టాంప్ డ్యూటీని గ్రామ పంచాయతీలకు కొంత భాగం ఇచ్చేవారు. అదేవిధంగా గ్రామాల్లో మైనింగ్ జరిగితే ఇసుక తీసిన ఖమ్మంలో కానీ కరీంనగర్లో కానీ ఇంకా చాలా చోట్ల పెద్ద ఎత్తున గ్రానైట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఆ గ్రానైట్ ఫ్యాక్టరీల్లో ఇసుక మైనింగ్ అయినా గ్రావెల్ తీసినా అక్కడ రోడ్ వేసినా అక్కడి నుంచి ఏ తట్టెడు మట్టి ఎత్తినా ఆ మట్టికి సంబంధించినటువంటి మైనింగ్ ద్వారా వచ్చేటువంటి నిధులను కూడా గ్రామ పంచాయతీలో కొంత భాగం జమ అయ్యేది. అప్పుడు గ్రామంలో ఉన్న గ్రామ పంచాయతీ పరిపాలనలో ఉన్న సర్పంచ్ కానీ భూ సర్పంచ్ కానీ గ్రామాల్లో మంచి పరిపాలన, నిధులు విధులు అధికారాలు మంచి పరిపాలన జరుగుతుంటాయి. రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి మాకు వచ్చేటువంటి నిధులను అధికారాలను రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తీసేయడం జరిగింది. ఇప్పుడు ఏం చెప్తా ఉన్నామంటే ఇప్పుడున్న ప్రభుత్వానికి తెలంగాణ పంచాయతీరాజ్ చట్టాన్ని సవరణ చేసి గతంలో ఉన్న విధంగా మాకు స్టాంప్ డ్యూటీ, మైనింగ్ పైసలు వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడి నుంచి వచ్చిండు. ఆయన ప్రస్థానం, రాజకీయ ప్రస్థానం కూడా జెడ్పీటీసీ, లోకల్ బాడీస్ అంటే జెడ్పీటీసీ కూడా స్థానిక సంస్థ ప్రభుత్వాలే కాబట్టి వారు ప్రస్థానం అక్కడి నుంచి జరిగి ఈ రోజు ముఖ్యమంత్రి గారికి వచ్చింది కాబట్టి వారు కూడా స్థానిక సంస్థలను బలోపేతం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. అదేవిధంగా ఏదైనా గ్రామ పంచాయతీలో చిన్న గ్రామ పంచాయతీ ఉంటుంది, పెద్ద గ్రామ పంచాయతీ ఉంటుంది. గ్రామ పంచాయతీ ఆర్థిక స్తోమతను బట్టి ఎవరైనా కానీ అక్కడ ఉన్నటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. కానీ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీరు ఖచ్చితంగా ట్రాక్టర్ తీసుకోవాల్సిందే, డ్రైవర్ని పెట్టాల్సిందే. చిన్న గ్రామ పంచాయతీ అంటే గ్రామ పంచాయతీలో నువ్వు మూడు చక్రాలు ఉన్నటువంటి రిక్షాలో వేసుకుపోయేటటువంటి చెత్త ఉన్న ఆ గ్రామ పంచాయతీలో కూడా ట్రాక్టర్ కొనిపించి ఆర్థిక భారం మోపినటువంటి వ్యవస్థ ఆ రోజు చేసింది. వాళ్ళు ఎందుకు చేసిందంటే రాష్ట్ర ప్రభుత్వంలో కొంతమందికి, ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో కొంతమందికి ట్రాక్టర్ ఏజెన్సీ ఇచ్చి ఆ ఏజెన్సీలో లాభం రావాలనే ఉద్దేశంతో గ్రామ పంచాయతీలు ట్రాక్టర్లు కొనిపించినటువంటి వ్యవస్థను ఆ రోజు ఏర్పాటు చేసింది. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో గ్రామ పంచాయతీలో కూడా ఇప్పటి వరకు ఇన్స్టాల్మెంట్ కట్టలేక, డీజిల్కి డబ్బులు ఇవ్వలేక ట్రాక్టర్లను మూలన పడేసినటువంటి పరిస్థితి. ఇది రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం వారి కమిషన్ల కోసం ట్రాక్టర్లు ఇప్పించినటువంటి వ్యవస్థ. అదే ప్రభుత్వం గ్రామ పంచాయతీ సర్పంచ్లకు పెండింగ్ బిల్లు ఇవ్వకుండా నానా ఇబ్బందులు పెట్టి ఈ రోజు వాళ్ళు కొట్లాడతారు సర్పంచ్లకు బిల్లులు కావాలని చెప్పి. నీ ప్రభుత్వంలో నువ్వు ప్రభుత్వంలో ఉన్న ఇవ్వకుండా ఇచ్చి ఇప్పుడు గెలిచినటువంటి సర్పంచ్లని సన్మానాలు చేస్తుంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అంటే సర్పంచ్ని అప్పుడు ఇబ్బంది పెట్టి ఇప్పుడు గెలిచిన సర్పంచ్లు మేము ముందున్నాం సర్పంచ్ సన్మానం చేస్తున్నాం. అదేవిధంగా మేము ఏం చెప్తా ఉన్నామంటే గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరేదంటే కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకురావాల్సింది. ఆ చట్ట సవరణ చేసి గతంలో ఉన్న స్టాంప్ డ్యూటీ, మైనింగ్ డ్యూటీ ఈ రెండింటి గ్రామ పంచాయతీ బదలాయించే వరకు చర్యలు తీసుకోవాల్సింది.